హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ సిరీస్లో ఈరోజు కండిషనల్ రెండరింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అసలు కండిషనల్ రెండరింగ్ ఎందుకు, అసలు అంటే ఏంటి కండిషనల్ రెండరింగ్, మనం ఎందుకు యూజ్ చేయాలి, ఈ యొక్క ఫీచర్స్ ఏంటి అని చూసినట్టయితే, కండిషనల్ రెండరింగ్ ఇన్ రియాక్ట్ మీన్స్ displaying UI elements based on certain conditions. It works similarly to JavaScript's conditional statements, if, else, etc. Instead of manually updating the DOM, React automatically re-renders components when the condition changes. కండిషనల్ రెండరింగ్ పేరులోనే ఉంది మనకి. కండిషనల్గా ఇది రెండర్ చేస్తుంది కంపోనెంట్స్లోని డేటాని ఇది కండిషనల్గా రెండరింగ్ చేస్తుంది. కండిషన్స్ అంటే మనకి ఆల్రెడీ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్. కండిషన్స్ అంటే ఏముంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి జావాస్క్రిప్ట్లో ఏముంటాయి, ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, స్విచ్ స్టేట్మెంటు, ఇవన్నీ కూడా కండిషన్ బేస్ చేసుకుని వర్క్ అయ్యే జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్. ఒక కండిషన్ రాస్తాం, ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఇది చూపి, ఫాల్స్ అయితే ఇది చూపి, అంతే. జస్ట్ ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే రెండు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు కండిషన్స్. అక్కడ ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనము యూఐ ఎలిమెంట్స్ని మనము డిస్ప్లే చేస్తాము. ఇలాంటి వాటినే కండిషనల్ రెండరింగ్ అంటారు. కండిషన్ని బేస్ చేసుకొని మనము యూఐ ఎలిమెంట్స్ని రెండర్ చేస్తాము, యూఐ కంపోనెంట్స్ని బ్రౌజర్లో రెండర్ చేస్తాము. వాటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారు. సేమ్ జావాస్క్రిప్ట్ లాగానే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, వై యూజ్ కండిషనల్ రెండరింగ్. కండిషనల్ రెండరింగ్ అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్లయితే కొన్ని రిక్వైర్మెంట్స్ వల్ల మనం యూజ్ చేస్తాం. అలా ఎలాంటి రిక్వైర్మెంట్స్ వల్ల మనము దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. షో హైడ్ ఎలిమెంట్స్ డైనమికల్లీ. మనం ఒక ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కడ మనకి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ రెండు ఎలిమెంట్స్లో మనకి కొన్ని సమయాల్లో ఒకటి షో అవ్వాలి, కొన్ని సమయాల్లో ఇంకోటి షో అవ్వాలి. అంటే ఒకటి షో అయినప్పుడు ఇంకోటి హైడ్ అయిపోవాలి, ఒకటి హైడ్ అయినప్పుడు ఇంకోటి షో అయిపోవాలి. దీనికి సంబంధం ఉంటుంది అన్నమాట. రెండు ఉంటాయి అక్కడ, కానీ మనకి ఫిజికల్లీ రెండు ఉంటాయి, కానీ మనకి అక్కడ చూపించేది ఒక్కటే, ఏదైనా ఒకటి షో, ఒకటి హైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ అంటే లాగిన్ లాగౌట్స్ బటన్స్ ఉన్నాయి మనకి అమెజాన్ ఓపెన్ చేసినా సరే, మీరు వేరే ఏమన్నా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మీకు లాగిన్ అయ్యే వరకు మనకి లాగిన్ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి లాగౌట్ వస్తుంది, మనకి లాగౌట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట కొన్ని వెబ్సైట్స్. ఇలాంటి వాటిని మనము కండిషనల్ బేస్ చేసుకొని మనము వాటిని హైడ్ షో చేస్తుంటాము. రెండర్ డిఫరెంట్ యూఐ కంపోనెంట్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్. యూఐ కంపోనెంట్స్ అంటే మనకి డిఫరెంట్ అని మొత్తం అనమాట. ఏదైనా సరే యూఐ ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఈ కండిషన్ కనుక ట్రూ అయినట్టయితే నాకు ఇది చూపి, ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయినట్టయితే నాకు వేరేది చూపి అని చెప్తాం. అంటే ఎగ్జాంపుల్ మనకి ఏముంటాయంటే, యూజర్ యొక్క రోల్ బేస్ చేసుకుని మనం కొన్ని వెబ్సైట్స్లో మనకి కొన్ని యూఐ ఎలిమెంట్స్ అనేవి చూపిస్తాం. కొన్ని యూఐ ఎలిమెంట్స్, కొన్ని కంపోనెంట్స్ మనం ఎలా చూపిస్తామంటే, యూజర్ యొక్క రోల్ని బేస్ చేసుకుని, యూజర్ అనేవాడు అడ్మిన్ అయితే ఒక రకమైన యూఐ చూపించాలా, వాడు ఓన్లీ యూజర్ అయినప్పుడు ఒక రకంగా చూపించాలా, అలా అనమాట. డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ యూఐ కంపోనెంట్స్ మనము చూపించడం కోసం కూడా దీన్ని యూజ్ చేస్తాము. డిస్ప్లేయింగ్ లోడింగ్ ఇండికేటర్స్ వైల్ ఫెచ్చింగ్ డేటా ఫెచ్ చేస్తున్నాం అంటే ఏపీఐ నుంచి మనము డేటాని కాల్ చేసి మన యొక్క అప్లికేషన్ లోపల మనము డిస్ప్లే చేస్తాం కదా డేటా ఫెచ్చింగ్. ఆ యొక్క డేటా ఫెచ్చింగ్ చేసేటప్పుడు మనము ఈ డేటా అనేది సర్వర్ నుంచి వచ్చే వరకు మనకి ఏమైంది అంటే కొంచెం టైం పడుతుంది, కొన్ని మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. ఆ టైం లోపల మనకి ఒక యూజర్ అనేవాడికి ఒక ఇండికేటర్ని ఇవ్వాలి, ఒక సూచన చేయాలి. మనం లోడింగ్ అని చెప్పేసి ఒక ఇండికేటర్ ఇస్తాం. అంటే లోడింగ్ అని మనం పెట్టినప్పుడు ఏమైంది అంటే అక్కడ ఓకే డేటా అనేది లోడ్ అవుతుంది అని చెప్పేసి ఆ యూజర్కి తెలియటం కోసం ఒక ఇండికేటర్ని పెడతాం, లోడింగ్ అనే ఇండికేటర్ని పెడతాం. ఇది లోడ్ అవ్వగానే డేటా అనేది రాగానే లోడింగ్ అనేది హైడ్ అయిపోతుంది. డేటా వచ్చే వరకు లోడింగ్ డిస్ప్లే చేస్తాము, షో చేస్తాము. డేటా వచ్చిన తర్వాత డేటా చూపిస్తాం కాబట్టి లోడింగ్ని హైడ్ చేస్తాం. ఇలాంటి వాటికి కూడా మనము కండిషనల్ రెండరింగ్ వాడవలసి ఉంటుంది. కస్టమైజ్ ఎర్రర్ మెసేజెస్ ఫర్ ఫార్మ్స్ ఆర్ ఏపీఐ ఫెయిల్యూర్స్. సేమ్ ఇది కూడా అంతే. మనము ఫామ్ వేసేటప్పుడు ఏం చేస్తాము, ఒక కరెక్ట్గా ఫామ్ ఇన్పుట్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఇన్పుట్ ఇవ్వకపోతే మనం ఎర్రర్ చూపిస్తాం కదా. ఇన్పుట్ కరెక్ట్ చేయగానే ఎర్రర్ అనేది ఆటోమేటిక్గా
హైడ్ అయిపోతుంది. అలాగే ఏపీఐ సక్సెస్ అయితే మనకు ఒక మెసేజ్ చూపిస్తాము. ఏపీఐ ఫెయిల్ అయితే ఒక మెసేజ్ చూపిస్తాము. ఇయన్నీ కూడా కండిషనల్ రెండరింగ్‌ని వాడుకొని మనం చేస్తాం. హ్యాండ్ అథెంటికేషన్ స్టేట్స్ సేమ్ అదే. లాగిడ్, లాగౌట్. లాగిడ్ అయితే ఒకటి, లాగౌట్ అయితే ఒకటి యూజర్స్‌కి. లాగౌట్ యూజర్స్‌కి ఒకటి, లాగడ్ అవుట్ యూజర్స్‌కి ఒకటి. ఇలాగా అథెంటికేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా మనం కండిషనల్ రెండరింగ్ యూజ్ చేస్తాము. వీటి కోసం మనము కండిషనల్ రెండరింగ్‌ని వాడవలసి ఉంటుంది. ఫ్యూచర్స్ ఏమున్నాయి కండిషనల్ రెండరింగ్? డైనమిక్ యూఐ అప్డేట్స్. దీనివల్ల మనం ఏం చేయొచ్చు? డైనమిక్ అప్డేట్స్‌ని డైనమిక్ చేయొచ్చు. డైనమిక్‌గా మనం అప్డేట్స్ యూఐ అప్డేట్స్‌ని మనము చేయడానికి ఈజీగా ఉంటుంది. సింప్లిఫైస్ యూఐ లాజిక్. యూఐ లాజిక్ కూడా ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా మనం జేఎక్స్ఎక్స్‌లోనే రాస్తాం. రియాక్ట్‌లో జేఎక్స్ఎక్స్ ఏంటి? హెచ్టీఎంఎల్ లోపల మనం జావాస్క్రిప్ట్ రాయటం. డైరెక్ట్‌గా మనం జేఎస్ఎక్స్‌లో రాస్తాం కాబట్టి ఈ కండిషనల్ రెండరింగ్ అనేది మనకి ఈజీగా లాజిక్‌ని యూఐ లాజిక్‌ని హ్యాండిల్ చేయొచ్చు. ప్రివెంట్స్ అన్నెసెసరీ ప్రివెంట్స్ అన్నెసెసరీ రన్నింగ్స్. అంటే మనకు 2 లోడ్ అక్కర్లే. మనకి ఏదైతే కావాలో దాన్నే లోడ్ చేస్తాం. అంటే దాన్నే రెండర్ చేస్తాము బ్రౌజర్‌లో. మిగతాది రెండర్ చేయము. దానివల్ల మనకేమైద్ది అంటే పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటది. అప్లికేషన్ చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. అన్నీ లోడ్ చేసుకొని కూర్చుంటే ఏమైద్ది పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోద్ది. స్లో అయిపోతది. ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూజర్‌కి కూడా ఏమైద్దంటే లోడింగ్ ఫాస్ట్‌గా ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది, మనకి ఏది కావాలంటే అదే లోడ్ అవుతుంది అని ఇయన్నీ ఏంటంటే యూజర్‌కి ఎక్స్‌పీరియన్స్ మంచి గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి వాడికి కూడా బాగుంటది. కెన్ హ్యాండిల్ మల్టిపుల్ కండిషన్స్. దీని ద్వారా ఈ కండిషనల్ రెండరింగ్ వాడుకొని మనము ఎన్ని మల్టిపుల్ హ్యాండిల్ చేయొచ్చనమాట. మల్టిపుల్ డైనమిక్ అండ్ అప్డేట్స్‌ని మనము హ్యాండిల్ చేయొచ్చు. ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా సరే మనము ఎన్నైనా సరే చేయొచ్చనమాట దీని యొక్క ఫ్లెక్సిబిలిటీ అదనమాట. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కండిషనల్ రెండరింగ్. ఏమేమి ఉన్నాయి కండిషనల్ రెండరింగ్ చేసే మెథడ్స్ మన దగ్గర? రియాక్ట్‌లో చూసినట్టయితే ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి వాడతాం. ఇఫ్ స్టేట్మెంట్ చూపించి మనము కండిషనల్ రెండరింగ్ చేయొచ్చు. ఇఫ్ ట్రూ అయితే ఇది చూపి రిటర్న్ చెయ్యి, ఫాల్స్ అయితే ఇది రిటర్న్ చేయని చెప్పి చెప్తాం అనమాట. అలాగే యూజింగ్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే మనం డైరెక్ట్‌గా జేఎస్ఎక్స్‌లోనే వాడతాం కాబట్టి ఇది చాలా పవర్‌ఫుల్ కండిషనల్ రెండరింగ్ అనమాట. చాలా బాగా పనికొస్తది మనకి రియాక్ట్‌లో. ఎక్కువ మనం బాగా వాడేది టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఏముంది చాలా చాలా చిన్న ఆపరేటర్ అనమాట. చాలా షార్ట్ హ్యాండ్ ఇది. మనం కండిషన్ ఇస్తాము. కండిషన్ ట్రూ అయితే ఒకటి చూపిమంటాము. కండిషన్ ఫాల్స్ అయితే వేరొకటి చూపిమంటాం. అంతే చాలా సింపుల్. 1 లైన్‌లో కూడా అయిపోతది. యూజింగ్ లాజికల్ అండ్ ఆపరేటర్‌ని కూడా వాడతాం మనం. ఇది కూడా కండిషనల్ రెండరింగ్‌లో మనం దీన్ని కూడా వాడొచ్చనమాట. అండ్ ఆపరేటర్‌ని వాడి మనం ఇది ట్రూ అయితే చూపి అంతే. ట్రూ అయితే చూపి అంతే అనమాట. ఇక ఫాల్స్ ఉండదు దీంట్లో. నెక్స్ట్ యూజింగ్ ఆర్ ఆపరేటర్ వాడి కూడా మనము చూపియవచ్చు. స్విచ్ స్టేట్మెంట్స్ వాడొచ్చు. కండిషనల్ రెండరింగ్ విత్ ఫంక్షన్స్ త్రూ కూడా మనం కండిషనల్ రెండరింగ్ అని చెప్పి చేయొచ్చు అనమాట. ఇలాగా ఈ మెథడ్స్ ద్వారా మనము కండిషనల్ రెండరింగ్‌ని చేసి మనము డేటాని డైనమిక్‌గా మనం చూపిస్తుంటాము రియాక్ట్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్.